మరో 5 ఏళ్లు గోసపడొద్దంటే ఇల్లందు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. 19వ వార్డులో పింగళి అనూహ్య విజయాన్ని కాంక్షిస్తూ జోరుగా ప్రచారం నిర్వహించగా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఎన్నికల ఇన్ఛార్జ్ ఆర్జేసీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోలకు ప్రచార బోర్డులను ఏర్పాటు చేసి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. రాజకీయ పార్టీల ఆరోపణలు, వ్యాఖ్యలతో ప్రచారం వేడెక్కుతోంది. తెలంగాణ పోరాటాల మునిబిడ్డ కేసీఆర్. నమస్కారాలతో పింగళి నరేష్ గారి శ్రీమతి అయినటువంటి పింగళి అనూహ్య గారు మరి డివిజన్ కౌన్సిలర్గా పోటీ చేయబోతున్నారు. మరి ఈరోజు పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారి ఆశీస్సులతోటి ఈ డివిజన్ కౌన్సిలర్గా పోటీ చేయబోతున్నారు. ఈ డివిజను మీ అందరికీ తెలుసు, హరిప్రియ గారి ఆధ్వర్యంలోనే ఎంతో అభివృద్ధి చెందింది. మరి ఈరోజు మిగిలిన అభివృద్ధి భాగాన్ని పింగళి నరేష్ గారి ఆధ్వర్యంలో మరి కంప్లీట్ చేసుకుందాం. అలాగే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడు ఈరోజు ఒక మహాకూటమిగా ఏర్పడ్డాం. బీఆర్ఎస్తో పాటు చూసాం, సిపిఎం వాళ్ళు, సిపిఐ, సిపిఎంఎల్ పార్టీ వాళ్ళు కూడా మనతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైఫ్, అలాగే సిపిఎం ఐక్య కూటమి బలపరుస్తున్న అభ్యర్థిగా పింగళి అనూహ్య గారిని నిలబెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు పింగళి నరేష్ అన్న గురించి. వారి సతీమణి పింగళి అనూహ్య గారు. నిజానికి ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో కరోనా కష్టకాలంలో కూడా మీ వెన్నంటే ఉండి ఎంతలా అండగా నిలబడి
ఇల్లెందు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామో మీ అందరికీ తెలుసు. 19వ వార్డుకు కూతవేటు దూరంలోనే మనం బస్ డిపో 60 ఏళ్ల కళ అనేసి మనం మురిసిపోయాము. బస్ డిపోని సాధించుకున్నాము. గతంలో మన హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉండే, అవునా కాదమ్మా? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఉన్నారు. పాత హాస్పిటల్ని కూడా బాగు చేసుకొని డయాలసిస్ సెంటర్ని పెట్టుకున్నాం. 100 పడకల హాస్పిటల్ని అక్కడ నిర్మించుకోబోతున్నాము. అలాగే 19వ వార్డులో బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎలా ఉండే, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉండే, ఎన్ని అవకాశాలు ఇచ్చినా గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ మరి అన్ని వార్డులలో పనులు జరిగినా ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇక్కడ మాత్రం సరిగా పనులు చేసుకోలేకపోయారు, మీకు అందుబాటులో ఉండలేకపోయారు. కానీ అనూహ్య గారు ఇక్కడే ఉంటారు, మీతో పాటు ఉంటారు, మీతో పాటు అందుబాటులో ఉంటారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్కసారి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే హయాంలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేయాలి. మనం తీసుకొచ్చినటువంటి నిధులని ఇప్పటి వరకు కూడా రోడ్లు వేసుకుంటూ షో చేస్తున్నారే తప్ప మన కోసం ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేశాడా ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. 6 గ్యారెంటీలు అనేసి మోసం చేశారు. అడగాలి మహిళా మనులందరూ కూడా. 2500 ఇప్పటి వరకు 26 నెలలు అంటే దాదాపుగా 60,000కు పైగా ఒక్కొక్క మహిళకి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. మరి మా 60,000 ఎటుపోయినాయి? రాగానే ఇస్తానన్నావు కదా 2500, తులం బంగారం ఎటుపోయింది అనేసి నిలదీసి అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. 6 గ్యారెంటీలు కాకుండా 420 అంటారు కదా, దొంగ హామీలు 420 హామీలు ఇచ్చి ఈరోజు మనల్ని అందరినీ మభ్యపెడుతూ మనల్ని అందరినీ మోసం చేస్తూ గతంలో ఓట్లు వేయించుకున్నారు. సరే చూద్దాం, ఒక్కసారి అవకాశం ఇద్దాము అనేసి అందరం చూసినాం. కానీ ఈ 2 ఏళ్లలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసపూరిత హామీలని తేటతెల్లమైపోయింది. మున్సిపాలిటీలో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత వచ్చే ఏకైక అవకాశం ఈ మున్సిపాలిటీ ఎన్నికలే. మళ్ళీ అసెంబ్లీల వరకు ఎలాంటి ఎలక్షన్లు మనకు ఉండవు. మరి ఈ వచ్చినటువంటి ఒక్క అవకాశంలో మరి మోసపూరిత హామీలతో మన ముందుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పకపోతే మరలా మనం 5 సంవత్సరాల వరకు ఇల్లెందు మున్సిపాలిటీలో మోసపడాల్సిన పరిస్థితి వస్తుంది. శ్మశాన వాటికనే వదిలిపెట్టని వాళ్ళు రేపు మున్సిపాలిటీని వాళ్ళ చేతుల్లో పెడితే ఒక్కసారి ఆలోచన చేయాలి. అసలే 19వ వార్డు రైల్వే లైన్కి దగ్గరగా ఉంది అనేసి మన ఇళ్ళని అప్పుడు 76 జీవో వచ్చినా కూడా ఇప్పటి వరకు క్రమబద్ధీకరణ కాలే, రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్నాము అనేసి. కాబట్టి శ్మశాన వాటికనే వదిలిపెట్టని వాళ్ళు మన ఇళ్ల స్థలాల్ని వదిలిపెడతారా అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. 19వ వార్డులో బడుగ బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువగా ఉంటారు, కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దాసరిగడ్డ ఒక్కసారి నమ్మినము అనేసి అంటే అంతే నమ్మకంగా మా వైపు నిలబడ్డారు కూడా పోయినసారి. మిమ్మల్ని అందరినీ కూడా శిరస్సు వంచి నమస్కరించి మరి మీ ఇంటి బిడ్డ, మీతో పాటు ఉండేటటువంటి బిడ్డ మీరందరూ కోరుకొని పింగళి అనూహ్య గారికి ఇస్తే మరి గెలిపించుకుంటాము అనేసి మీ కోరిక మేరకు ఇప్పుడు నేను వస్తూ ఉంటే చెప్తున్నారు. మాతో పాటు ఉండే బిడ్డ మాకు కావాలనేసి పెట్టుకుంటాం, మేము గెలిపించుకుంటాము అనేసి అమ్మ వాళ్ళందరూ చెప్పుండే. మరి అటువంటి మీ ఇంటి బిడ్డ అనూహ్య నరేష్ గారిని గెలిపించుకొని మీరందరూ బీఆర్ఎస్ పార్టీకి కానుకగా ఇవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరలా అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా ఇంతకింతకు ఎదగాలన్నా కూడా అది బీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యం. మీరందరూ కూడా పింగళి అనూహ్య నరేష్ గారి కారు గుర్తుపై ఓటు వేసి మీరంతా కూడా గెలిపించాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుతూ కేటీఆర్ గారి నాయకత్వం, పింగళి అనూహ్య గారి కారు గుర్తుకే, పింగళి అనూహ్య గారి కారు గుర్తుకే. ధన్యవాదాలు.